365 డేస్ గ్రీన్ కవర్ అనేది ఉండాలి మన భూమికి. అప్పుడు సన్లైట్ అనేది భూమి మీద పడకుండా మనకి ఫీలింగ్స్ ఏదైతే కడుపు కానీ లేకపోతే చీడపీడలు తెగులు ఇవన్నీ రావడానికి చాలా ఆస్కారం ఉంది. పిఎండిఎస్ వేయడం వల్ల మనకి ఇవన్నీ రావు. పైగా ఈల్డ్ అనేది కూడా ఉత్పత్తి కూడా మనకి ఎక్కువ పెరుగుతుంది. మనకేంటంటే మన భూమిలోని ఫర్టిలిటీ అండ్ న్యూట్రియన్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. సూక్ష్మ జీవులు అనేది ఇంప్రూవ్ అవుతారు. ఇప్పటికి ఎర్త్వామ్స్ అనేవి చాలా అంతరించిపోయాయి. అసలు భూమిలో లేవు. మ్యాక్సిమం చేయడం వల్ల ఇవి వీటి కౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యి వాట్ ఎవర్ ద యూస్ఫుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ నుంచి పెయిన్ టాక్స్ కి వస్తుంది. టెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది క్రాప్ కి. వాటర్ ని కూడా ఎక్కువ భూమిలోనే వాటర్ రెసిస్టెన్స్ అనేది భూమికి వస్తుంది. భూమిలోనే వాటర్ నిల్వ ఎక్కువ చేసుకునే శక్తి అనేది భూమికి వస్తుంది. చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు పిఎండిఎస్ మా స్టాఫ్ మొత్తం చెప్పారు డబ్బింగ్ ఎంత జరిగింది ఏంటని. మీరు కూడా అందరూ ఎవరైతే ఏఎంసీ చేస్తున్నారో మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో పిఎండిఎస్ గురించి మోటివేట్ చేసి ఫార్మర్స్ కి ఇంకా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తే నెక్స్ట్ ఫర్దర్గా మన సాయిల్ అనేది ఫర్టిలిటీ లెవెల్లో న్యూట్రియన్స్ వాల్యూస్ అనేది పెరిగి ఈ వాట్ ఎవర్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మనం యూజ్ చేస్తామో అవన్నీ యూజ్ చేయకుండానే నెక్స్ట్ న్యాచురల్గానే మన క్రాప్ అనేది కల్టివేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. మన క్యాడర్ సేఫ్టీ అనే వాళ్ళు ఈగో మీటింగ్స్కి అండ్ ఎస్జీ మీటింగ్స్కి ఎక్కువ అటెండ్ అయ్యి మనం ఎక్కువ మోటివేట్ చేసి అవేర్నెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది బాగా అసలు ఏంటి మనం నేషనల్ ఫార్మింగ్ గురించి చెప్పాల్సిన బాధ్యత మాట్లాడి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్లీజ్ చెప్పండి. అండ్ ఆపర్చునిటీ ఇచ్చినారు. థ్యాంక్స్ అండి.